అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే దాని ప్రభావం మన పాకెట్ మన ప్లేట్ వరకు వచ్చేసింది. మనం ఇంట్లో యూజ్ చేసే గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. ఇంతకు ముందు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఇంకొక సిలిండర్ ని బుక్ చేసుకోవడానికి గ్యాప్ 21 డేస్ ఉండేది. కానీ ఈ గ్యాప్ ని ప్రభుత్వం ఇప్పుడు 25 డేస్ కి పెంచింది. అనగా ఇప్పుడు బుక్ చేసామనుకోండి మళ్ళీ 25 డేస్ వరకు బుక్ చేయడానికి లేదు. అండ్ అదే విధంగా రెస్టారెంట్స్, హోటల్స్, పీజీలు యూజ్ చేసే గ్యాస్ సిలిండర్ ని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అంటాం. ఇది 19 kg ఉంటుంది. దీని ప్రైస్ 144 రూపీస్ పెరిగింది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి షార్టేజ్ ఉంది. అందుకనే చాలా రెస్టారెంట్స్, హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి. కొన్ని పీజీస్ లో ఫుడ్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయట్లా. దీనికి కారణం ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ఈ వార్ వల్ల ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని బ్లాక్ చేసింది. సో గల్ఫ్ కంట్రీస్ నుంచి మన దేశానికి వచ్చే గ్యాస్ ఆగిపోయిందన్నమాట. సో ప్రెసెంట్ అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి షార్టేజ్ ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే మనం ఇంట్లో యూజ్ చేసే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ కి ఎటువంటి షార్టేజ్ లేదు, మేము సప్లై చేస్తామని చెప్తుంది. కానీ రియాలిటీలో కొందరు బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే అవ్వట్లేదంట. సో ఒక చిన్న ట్రిక్ ఉందండి. కొందరు చెప్తున్నారు ఏమని, ఈ కంపెనీస్ కి కొన్ని యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి అనుకోండి, హెచ్పి పే అనే యాప్ ఉంది. అదే ఇండియన్ అనుకోండి, ఇండియన్ ఆయిల్ 1 అని చెప్పి యాప్ ఉంది. ఈ యాప్స్ లో బుక్ చేస్తుంటే బుక్ అవుతున్నాయంట. అండ్ ఈ రోజు ఒక మీటింగ్ జరగబోతుంది మన ఇండియన్ గవర్నమెంట్ కి, అదే విధంగా ఇరాన్ కి. ఒకవేళ ఇరాన్ కనుక పర్మిషన్ ఇస్తే దాన్ని ఓపెన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వాళ్ళు కనుక గుడ్ న్యూస్ చెప్తే ఖచ్చితంగా కింద క్యాప్షన్ లో మెన్షన్ చేస్తా, చూస్తుండండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది నా సొంత ఛానల్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.